హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు తిరుమలకి వెళ్ళేసి అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ త్వరలో పార్టీ పెట్టబోతున్నాను, దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడానికి అంటే ఇది సరైన ప్లేస్ కాదు, దేవుడి దగ్గర మాట్లాడకూడదు, కాకపోతే మీడియా సమావేశం పెట్టి సంపూర్ణ వివరాలు చెప్తాను అన్నాడు. ఆ రోజు మనం ఒక వీడియో చేసాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించడానికి ప్రధానమైనటువంటి బలంగా తీసుకున్నటువంటి అస్త్రం విభజించు పాలించు. మళ్ళీ చెప్తున్నా, విభజించు పాలించు. అదే అస్త్రంతో విజయసాయిరెడ్డి గారు జగన్ వదిలిన బాణంగా, కాకపోతే జగన్ని వ్యతిరేకిస్తూనే మన ముందుకు రాబోతున్నారు. ఆ విషయము నిన్న ఒక ప్రెస్ మీట్ ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది. మనకందరికీ తెలిసిన విషయమే. సాదిక్ అనేసి ఒక వ్యక్తి లవ్ జిహాదీ తరహాలో ఒక ఆవిడను వేధించి, ఆమె ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి, ఆమెని బ్లాక్మెయిల్ చేసి, ఆమె భర్త చావుకు కారణమవడమే కాకుండా ఆమె కుటుంబము, ఆమె మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అదే విషయం పైన నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ముస్లిం ఓట్లు నాకేం అక్కర్లేదు అనే విధంగా క్లియర్గా చెప్పేశారు. లవ్ జిహాదీ పైన చాలా మాట్లాడారు. క్రిస్టియన్ ఓట్లు నాకేం అక్కర్లేదు అన్నట్లుగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. క్రైస్తవ్యం కోసం మత మార్పిడులు జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేశాడు అంటూ కూడా మాట్లాడారు. హిందూ మతం కోసం జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అనే విషయాన్ని కూడా మాట్లాడారు. ఇక్కడ మనము జగన్ని ఎంత బాగా వ్యతిరేకిస్తున్నాడు అనే 90% ప్రజలు అనుకుంటారు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈయన క్రైస్తవుల ఓట్లు కోరుకోవడం లేదు, ముస్లింల ఓట్లు కోరుకోవడం లేదు. ఎవరెన్ని చెప్పినా కూడా క్రైస్తవుల ఓట్లు, ముస్లిం ఓట్లు ప్రధాన బలంగా కాంగ్రెస్కు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అంత అమాయకంగా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే. కాంగ్రెస్ అనే ఒక పదం చూసి ఓట్లేసే వాళ్ళు కొందరు ఉన్నారు కూడా మన రాష్ట్రంలో. కాబట్టి ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఎంత దారుణంగా చూశాడో గత 5 సంవత్సరాల్లో చూసాం. దళిత మంత్రుల్ని ఇంటి బయట వెయిట్ చేయించడం కావచ్చు, దళిత మంత్రులు అంటే మంత్రి పదవిలో ఉన్నా కూడా ఆయన కార్యక్రమాల్లో స్టేజ్ పైన కూర్చోకుండా కింద కూర్చుంటే అప్పటికి ఏ అఫీషియల్గా ప్రభుత్వం సైడ్ నుంచి ఏ పొజిషను లేకపోయినా కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి వ్యక్తి స్టేజ్ పైన కూర్చున్నాడు. సరే, అతను కూర్చున్నందుకు కాదు, కానీ దళితులు మంత్రులుగా ఉన్నా కూడా స్టేజ్ కింద కూర్చున్నటువంటి ఒక పరిస్థితి. అలా ట్రీట్ చేయటం వల్ల దళిత ఓట్ బ్యాంకు కొంతవరకు వెళ్ళిపోయింది. అంటే ఆలోచించగలిగే దళితులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పిచ్చి అభిమానాన్ని పక్కన పెట్టి ఆలోచించగలిగే దళితులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతవరకు డ్యామేజ్ అయింది. ఇప్పటికీ కూడా ఆయనకు ప్రధాన బలంగా ఉండేది దళిత అంటే క్రైస్తవ ఓట్లు. కాంగ్రెస్ అనే పదం వల్ల ముస్లింలలో కొందరి ఓట్లు ప్రధాన బలంగా ఉన్నాయి. అంటే క్రైస్తవ ఓట్లు వద్దు, ముస్లిం ఓట్లు వద్దు అనేలాగా నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ని ఆయన టచ్ చేయడం లేదు. బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ని ఆయన టచ్ చేయడం లేదు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూటమికి ప్రధాన బలంగా ఉండేది, కూటమిలో ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రధాన బలంగా ఉన్నది బీసీలో అగ్రభాగం హిందువులుగా ఉన్నారు. మత మార్పిడులు కూడా కొంతవరకు, అంటే నేను ఇలా చెప్పచ్చో చెప్పకూడదో కానీ పోల్చుకున్నప్పుడు బీసీలో మత మార్పిడులు తక్కువే, మతం మారిన వాళ్ళు. కాబట్టి హైందవుల నుంచి చూసుకుంటే బలం ఏ పార్టీకి ఉంది అంటే కూటమిలో ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు ఈయన హిందువుల్ని సపోర్ట్ చేయడం ద్వారా చాలామంది ఏంటి అంటే హిందుత్వం గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, సాదిక్ అనేవాడిని లవ్ జిహాదీ అని ఎవడు క్వశ్చన్ చేయలేకపోయాడు, కానీ విజయసాయిరెడ్డి వచ్చి క్వశ్చన్ చేశాడు. ఇలా అంటే ఆయన భావజాలం హిందూ మతానికి దగ్గరవడానికి ఏదైతే ప్రోత్సహిస్తూ ఉంటుందో, అంటే హిందూ మతాన్ని ఆయన ఏదో గట్టిగా సమర్థిస్తున్నట్లు, ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన భావజాలం ఎప్పుడైతే వ్యక్తపరుస్తాడో అప్పుడు హిందూ మత భావజాలం విపరీతంగా ఉన్న వాళ్ళలో అందరూ కాకపోయినా కొందరైనా ఆయన పట్ల ప్రభావితం అవుతారు. అలా ప్రభావితమైనప్పుడు ఏ ఓటు బ్యాంక్ పోతుంది? తెలుగుదేశం ఓటు బ్యాంక్ పోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్యూర్గా అన్అపాలజిక్ సనాతని అంటున్నారు. ఆయనకు కూడా ప్రధాన బలం హిందువుల ఓట్లు. మరి ఆయనకు కూడా లాస్ అవుతుంది కదా. అంటే పూర్తి స్థాయిలో కూటమి బలం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి గనక పబ్లిక్ ఓట్లు పొందగలిగితే, అలా పొందగలిగేది కేవలం హిందువుల ఓట్లు మాత్రమే. ఆయన డైరెక్ట్గా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు, డైరెక్ట్గా ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తున్నాడు. అంటే పక్కా ప్లాన్తో దిగాడు. హిందువుల ఓట్లని చీల్చాలి, విభజించాలి. హిందువుల ఓట్లని విభజించడం విజయసాయిరెడ్డి వంతైతే అప్పుడు
హిందువుల్ని పాలించడం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సులభమైపోతుంది. ఇది స్ట్రాటజీ, గుర్తుంచుకోండి. హిందువుల ఓట్లను ఎప్పుడైతే డైవర్ట్ చేయగలడో విజయసాయిరెడ్డి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందువుల్ని పాలించడం సులభమైపోతుంది. దానికి గనక హిందువులు అవకాశం ఇచ్చారా, పొరపాటున విజయసాయిరెడ్డి చెప్పే మాటలకి గనక ఉప్పొంగిపోయారా, ఆయన వైపు చూసారా, ఆయన పార్టీకి ఓట్లేసారా, హిందూ మతం దారుణంగా దెబ్బతింటది. అతను మేకవన్నె పులి, అతని వ్యూహం ఇదే పక్కాగా. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ చెక్కు చెదరకూడదు ఆయన వల్ల. అందుకే ఆయన క్రైస్తవుల్ని తిడుతున్నాడు. క్రైస్తవుల మీద కూడా ప్రేమ ఒలకపోసాడు అనుకోండి, క్రైస్తవుల ఓట్లు కూడా ఈయనకు వస్తాయి. అప్పుడేమవుద్ది, జగన్మోహన్ రెడ్డికి లాస్ వస్తుంది. ముస్లింల మీద కూడా ప్రేమ ఒలకపోసాడు అనుకోండి, ముస్లింల ఓట్లు ఈయనకు వస్తాయి. అప్పుడేమవుద్ది, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ లాస్ అవుద్ది. కానీ అలా ఏమీ చేయకుండా క్రైస్తవుల్ని డైరెక్ట్గా విమర్శిస్తూ, ముస్లింలని డైరెక్ట్గా విమర్శిస్తూ, కేవలం హిందువుల్ని మాత్రం వెనకేసుకొస్తున్నాడు. అంటే హిందూ ఓటు బ్యాంక్ని డైవర్ట్ చేయాలి, కూటమిని దెబ్బ కొట్టాలి, జగన్ని ముఖ్యమంత్రిని చేయాలి. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. హిందువులు చాలా జాగ్రత్తగా ఉండండి. హిందువుల్ని పాలించడం కోసం హిందువులకే సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళతో భద్రం. ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. వీలైతే తప్పకుండా హైప్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.